అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు చూడండి ఒకటి చూస్తా. ఇక్కడ ఒక చిన్న కనకాంబరం చెట్టు ఉంది కదా, ఒక్క చెట్టుకే గుత్తులు గుత్తులుగా చాలా ఫ్లవర్స్ వస్తాయి చూడండి. మేము మిద్ద పైన ఉంటాం అనమాట, ఇది కింద చిన్న గార్డెన్. నేను అన్నీ చూపిస్తాను చూడండి. ఇక్కడ కనకాంబరం చెట్టు, ఇక్కడ మల్లె చెట్టు. ఈ చెట్ల పేరు అయితే నాకు తెలీదు, చూసేయండి ఒకసారి చూపిస్తా. ఇక్కడ మంచినీళ్ళు వస్తాయి అన్నమాట. ఇవి మంచినీళ్ళు కింద పోతున్నాయి, చాలాసేపు వస్తాయి. ఇది ఇంకో బొడ్డు మల్లె చెట్టు, కరపాకు చెట్టు, చికెన్ కలర్ల లొల్లి వాడుకు లేసిన కాంచి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, కనకాంబరం చెట్టు. భలేగా పెట్టిద్ది అమ్మమ్మ చెట్లు. ఇక ఇది చామంతి, ఎల్లో కలర్ తెల్ల వైట్ రెండు కలిసి పూస్తాయి అన్నమాట. చామంతి పూలు భలేగా పూస్తాయి పూలు. ఇప్పుడు ఈ సీజనే కదా, ఇంకా మొగ్గలు ఇప్పుడే పడుతున్నాయి అన్నమాట. ఇది వైట్ పూలు వచ్చుద్ది, వైట్గా పూస్తాయి పూలు. ఇది మాత్రం మందారం చెట్టు అండి. మస్తు మొన్ననే ఆకులు దుస్సేసామన్నమాట. పూలు అయితే వస్తాయి అన్నమాట. చెట్టు నిండా పూలు, అప్పుడు ఆకులు కనపడవు. ఆకు దుస్సేసాము, పూలు మళ్ళీ మొగ్గలేయడానికి కోసం. ఇంకా అక్కడ సైడ్ కూడా మీ చెట్లు చూపిస్తా చూడండి. ఇది మెయిన్ గేట్. పైన ఉన్న వాళ్ళు ఈ గేట్ నుంచి వెళ్ళాలని చెప్పిందనమాట అమ్మమ్మ, ఓడరామ. ఇదిగో ఇక్కడ వచ్చేసి శంకుపూల చెట్టు. ఇది వాము చెట్టు అంటారు కదా, అది వాము చెట్టు ఉంది. ఇంకా ఇక్కడ ఈ చెట్టు ఉంటే పాములు రావంట, ఆ చెట్టు ఇది. ఇంక ఇదైతే మామిడికాయ చెట్టు రసాలండి. నిన్న మొన్న అయితే మేము బాగా లాగించేసాము, సూపర్ టేస్ట్. అన్ని చెట్టు మీద దొరికింది. ఇది కూడా కనకాంబరం చెట్టు. ఈ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదండి. నేను జామ చెట్టు అనేసి వీడియో తీశాను కదండి, పురుగులు ఉన్నాయనేసి. ఇదే ఆ జామ చెట్టు, చూసేయండి ఒకసారి. జామకాయలు మాత్రం సూపర్ వచ్చుద్ది. కాయలుగా ఉన్నప్పుడు బాగుంటాయి, కొంచెం పండు పడ్డాయి అంటే కథం పురుగు స్టార్ట్ అవుద్ది. ఒక్కసారి చూడండి, ఫుల్ జామకాయలు ఉంటాయి. ఇక్కడ ఈ పూలు కూడా భలే కనిపిస్తాయి. ఈ పూల పేరు అయితే నాకు తెలీదు, చాలా బాగా వచ్చింది పూలు. ఇది సుక్క మల్లె, ఇది నందివర్ధనం. చాలా వెడల్పుగా వచ్చిందనేసి కొట్టేసాను నిన్న, దుస్సేసింది ఆకులన్నీ. కొమ్మలు కూడా తీసేసింది అమ్మమ్మ. బయట దేవగన్నేరు ఉంది, జామకాయలు అయితే ఉన్నాయండి. ఇక బుడ్డది పువ్వు కోసేసింది. ఇది మనీ ప్లాంట్, తెలుసు కదా మీకు. అది పెద్ద గేటు, అక్కడ నుంచి పైన ఉన్న వాళ్ళు నడుస్తాం అనమాట. ఇది చిన్న గేటు, ఓనర్ ఉంటుంది. అంటే అంత ఇల్లు అంతా ఒకటే. ఇక్కడ చూడండి, ఇందాక చూపించిన కదా కనకాంబరం చెట్టు, ఇక్కడ ఒకటి ఉంది. అది ఒక్క చెట్టు రెడ్గా వచ్చేది, ఇది కొంచెం ఆరెంజ్. ఇక్కడ అమ్మమ్మ దీపం పెట్టుకుంది తులసి చెట్టుకి. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు, చూడండి ఎంత పెద్దగా ఉందో. తమలపాకు చూడండి, పెద్దగా వచ్చిద్ది ఇది బత్తాయి చెట్టు. బత్తాయి కాయలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్, స్వీట్గా ఉంటాయి. వర్షం పడుతుంది, నా పై అయితే చినుకులు పడతా ఉన్నాయి. ఇది వచ్చేసి మందారం చెట్టు. ఒక్క పువ్వు ఎంత పెద్దగా పూస్తుంది. ఇంతకుముందుకు చూపించిన మందారం చెట్టు ఏమో చిన్నగా వస్తాయి. ఇందులోనే దొండ చెట్టు ఉంది. ఈ చెట్టు పేరేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టు ఏమో దొండకాయలు ఉన్నాయి చూడండి, అందులోనే దొండ చెట్టు తీగవారింది. మినీ వ్లాగ్ అమ్మమ్మ చాలా చెట్లు పెట్టుద్ది. నాకైతే తమలపాకు బాగా నచ్చింది. ఇదండి మా చిన్ని గార్డెన్. ఇక్కడ నుంచి కింద అంతా ఖాళీ ప్లేసే ఉంటుంది చూడండి. కింద కూడా రెంట్కే ఉంటారు. మా ప్యాలెస్ వచ్చేసి పైన, అక్కడ ఉంటాను నేను పైన. అవుపిస్తుందా? పైన మెట్లు, మంచినీళ్ళు వస్తున్నాయని కిందికి వచ్చాను. 3 బిందెలు అయితే పైకి ఎత్తుకెళ్ళాను. మీకు వీడియో చూద్దామని, చెట్లు భలేగా పూలు వచ్చాయి కదా అని వీడియో తీసి పెడుతున్నానండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. బాయ్.